శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర చెప్పుకుందాం. ఒకప్పుడు శ్రీ దత్తావతారుడైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి అనుగ్రహం పొందిన సాయం దేవుని వంశంలో పుట్టిన నామధారకుడు అనే బ్రాహ్మణుడు శ్రీ గురుని దర్శనం పొందగోరి ఆరాధించాడు. వారి దర్శనం కాలేదని గాణగాపురానికి పోతూ విచారంతో జిజ్ఞాసతో దుఃఖితుడై ఇలా ప్రార్థించాడు. స్వామీ, నా పూర్వీకులందరూ మీ భక్తులై జీవించారు. నాకు కూడా తమరే దిక్కు అని నమ్ముకున్నాను. కానీ తమ దర్శనం నాకు లభించలేదు. నాయందు తమకు దయ కలగకపోవడానికి కారణమేమిటి? నేనేం నేరం చేశాను? తప్పులు చేయుట నాకు సహజమే, ఎందుకంటే నేను అజ్ఞానిని. స్వామీ, తమరు పూర్ణజ్ఞానులు, దయామయులు. నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించాలి. కానీ ఈ రీతిన నిరాశ కలిగించుట తమరికి న్యాయం కాదు. తల్లి బిడ్డను కాపాడినట్లు నన్ను చేరదీసుకోండి స్వామీ. సాధారణమైన రాజు కూడా తన సేవకుల వంశంలోని వారిని కాపాడుతాడు. తమరు యోగిరాజులు. మా వంశజులు చేసిన సేవలను పురస్కరించుకునైనా నన్ను ఆదరించి దర్శనమిచ్చి తీరాలి. లేకుంటే నేను మహాత్ములకు సజ్జనులకు ఫిర్యాదు చేసి నా రుణం రాబట్టుకొంటాను అని వేడుకొని వేసారి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి స్వప్నంలో ఒక దృశ్యం గోచరించింది. అందులో శ్రీ గురుని దర్శనమయ్యింది. మెలకువ కలిగి చూస్తే ఎవ్వరూ లేరు. స్వప్నంలో కనిపించిన యోగీశ్వరుని కొరకు తపనపడి ముందుకు సాగగా ఒకచోట ఆ యోగీశ్వరుడు దర్శనమిచ్చారు. ఆయన శ్రీ గురుని శిష్యుడనని, పేరు సిద్ధసరస్వతి అని చెప్పగా నామధారకుడు వారికి నమస్కరించి, నన్ను ఎందుకు శ్రీ గురుడు కరుణించటం లేదు? నాపై వారికి ఎందుకింత ఆగ్రహము అని అడిగాడు. వారు దానికి సమాధానంగా ఇలా చెప్పారు. ఎవరినైనా ఏ దేవతలు గాని త్రిమూర్తులు గాని కోపిస్తే గురువు కాపాడగలడు. కానీ సద్గురువు కోపిస్తే రక్షించేవారు సృష్టిలోనే లేరు. కాబట్టి వారెప్పుడూ ఎవరిపైనను కోపించరు. వారు త్రిమూర్తి స్వరూపులు అని చెప్పారు. సద్గురువు త్రిమూర్తి స్వరూపులు అనగా ముగ్గురు మూర్తులు చేయుచున్న సృష్టి స్థితి లయములతో ఉన్న ఈ జగత్తులోని అస్తవ్యస్తములను సరిదిద్ది జ్ఞాన మార్గములో మానవులను నడుపుటకై అవతరించిన మానవరూపుడు. ఆధ్యాత్మికం జ్ఞానము కలవారు మాత్రమే వారిని గుర్తించగలరు అని బోధించారు. సిద్ధముని నామధారకునికి సద్గురు మహిమల గురించి ఈ విధంగా చెప్పసాగారు. నాయనా, శ్రీ గురుడు పరిపూర్ణ దయామయులు. వారికి ఎవ్వరిపైనా కోపం రాదు. కలి ప్రభావం చేత నీ మనస్సులో సంశయం కలిగింది కాబట్టి నీకు దర్శనం కాలేదు అని చెప్పగా నామధారకుడు కలి ప్రభావం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధముని ఈ విధంగా చెప్తున్నాడు. మొదట కలిపురుషునితో బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు. కలి, నీ యుగం ప్రారంభం కానున్నది. నీ ప్రభావాన్ని చూపించి యుగధర్మాన్ని నిర్వర్తించు అని అన్నారు. అప్పుడు కలి, బ్రహ్మదేవా, ఇంతమంది సజ్జనులున్న చోట నేను కాలు పెట్టలేను అని అనగా బ్రహ్మదేవుడు నవ్వి, సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు కావున నీవు సద్గురువు యొక్క శిష్యుల జోలికి పోవద్దు. మిగిలిన వారు నీకు లోబడతారు అని చెప్పాడు. కలిపురుషుడు బ్రహ్మదేవునితో సద్గురువు ఎందుకు గొప్పవాడు అని అడుగగా శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు అని చెప్పాడు. అతనికి సర్వజీవుల శ్రేయస్సు వాంఛనీయము. మానవ రూపంలో ఉండే గురువు త్రిమూర్తి స్వరూపుడు అని అన్నారు. అప్పుడు నామధారకుడు సద్గురుని యందు నా భక్తి దృఢం కావడానికి ఆయన మహిమ తెలుపండి అని కోరగా సిద్ధముని ఈ విధంగా చెప్పసాగెను. పూర్వము కుష్ఠురోగి అయిన వేదధర్ముడు అనే సద్గురువుని శ్రద్ధాభక్తులతో సేవించిన దీపకుని వృత్తాంతం చెప్పెను.
సద్గురుని సేవ హృదయపూర్తిగా చేయువానికి సకల దేవతలు ప్రసన్నులవుతారు. కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా దీపకునికి ప్రత్యక్షమై, నీ గురుభక్తికి మెచ్చాను, వరం కోరుకో అని అన్నాడు. గురువుగారి రోగం నివారించమని కోరవచ్చునేమోయని దీపకుడు గురువు అనుమతికై ప్రార్థిస్తే, వరములతో కర్మలు తొలగితే అవి మరుజన్మకు 1000 రెట్లు పెరుగుతాయని ఒప్పుకోలేదు. విశ్వేశ్వరుడు ఈ గురు శిష్యుల వృత్తాంతమును ఆశ్చర్యముతో విష్ణువుకు చెప్పగా, ఆయన వచ్చి దీపకునితో వరం కోరుకోమన్నాడు. దీపకుడు సుస్థిర మనస్సుతో, నారాయణ, నాకే వరం వద్దు, అంతగా ఇవ్వాలంటే నాకు గురుభక్తి దృఢంగా ఉండే వరం ప్రసాదించమనగా, ఆయన ఆ వరం గాక నిన్ను తలచిన వారి బాధలు కూడా నివారింపబడతాయి అని వరమిచ్చాడు. కావున నామధారక, శ్రీ గురునియందు స్థిరభక్తి కలిగియుండు, ఆయన అనుగ్రహం తప్పక పొందగలవు అని దీవించారు. అంతటి గురుభక్తుని చరిత్రను స్మరిస్తే ప్రతివారికి స్థిరమైన గురుభక్తి కలుగుతుందని ఉపాయం బోధించారు. సిద్ధమహాముని నామధారకుణ్ణి గానిగాపురం క్షేత్రానికి తీసుకొచ్చి శ్రీ గురుడు నివసించిన రావి చెట్టు క్రింద కూర్చుండజేశారు. నామధారకుడు, స్వామి, సద్గురువు అనగా త్రిమూర్త్యాత్మకుడు అన్నారు. త్రిమూర్తులకు మూలమైనవాడు మానవాకారం ఎందుకు ధరించాడో వివరంగా చెప్పండి అని కోరగా, సిద్ధముని ఇలా అన్నారు. నాయనా, ప్రతి కార్యము వెనుక కారణముంటుంది. పూర్వము అంబరీషుడు అనే మహారాజు ఏకాదశి వ్రతాచరణ నిష్ఠతో చేసేవాడు. ఒక 12 తిథి ఘడియలలో దుర్వాస మహాముని తన శిష్యకోటితో వచ్చారు. ఆయనను ఆహ్వానించి పూజించి 12 పారణ సమయానికి ఆతిథ్యానికి రమ్మని కోరాడు ఆ రాజు. వారు నదికి స్నానానికి వెళ్ళి కాలాతీతమైనా రాలేదు. అంబరీష మహారాజు 12 ఘడియలు మించకుండా తులసీ తీర్థంతో తన పారణ ముగించాడు. అంతలో దుర్వాసుడు వచ్చి కోపోద్రిక్తుడై శాపం పెడుతుంటే అంబరీషుడు వివశుడై విష్ణువును శరణు పొందాడు. శరణు పొందిన వారిని రక్షించుట శ్రీ మహావిష్ణువు యొక్క కర్తవ్యము, మరియు అది ఆయన కళ్యాణ గుణాలలో విశిష్టమైన లక్షణం. తక్షణమే శరణు పొందిన భక్తుని హృదయంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించాడు. అంబరీషుడు శ్రీహరి శరణం, శ్రీహరి శరణం అంటున్నా కొద్దీ ఇంకా నోటికొచ్చినట్లు దుర్వాసుడు శాపాలు పెట్టాడు. అంబరీషుని హృదయంలో విష్ణువు నిలిచి ముని ఇచ్చిన శాపాలన్నీ తాను గ్రహించాడు అన్న సంగతి తెలిసి దుర్వాసుడు విష్ణుమూర్తి భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తే మాబోటి యోగులకు అనేక మంది భక్తులకు తృప్తి కలిగిస్తాడని సంతోషించి అంబరీషుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ ప్రకారంగా మత్స్యాది దశావతారాలు ఏర్పడినవి. అవి కాక భాగవతంలో చెప్పిన విధంగా విష్ణువు మొత్తం 21 అవతారాలు ఎత్తాడు. అందులో త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ అవతారం కూడా ఉన్నదని, ఆయనే జగద్గురువు అని చెప్పారు. మరియు అత్రి మహాముని తపస్సుకు మెచ్చి వారికి తనయుడుగా అవతరించినందుకు దత్తాత్రేయుడు అనే నామముతో పిలువబడుతున్నాడు అని సిద్ధుడు తెలిపారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.